దేవుని గణనామానికి మహిమ కలుగునుగాక. అందరికీ ప్రభువు నామమున వందనాలండి. చక్కగా అద్భుతంగా ఇప్పటి వరకు పాటల్లో, ఆరాధనలో, కీర్తన, సాక్ష్య భాగాల్లో అద్భుతంగా దేవుడు ఈ కార్యక్రమం జరగడానికి కృపనిచ్చాడు. సందేశంలోనికి వెళదాం. తర్వాత మనం ప్రభువు శరీరములో, రక్తములో పాలిభాగస్తులం కావాలి. ఈ 141 కీర్తనలోనే భక్తుడు, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను, నీ దృష్టికి అంగీకారములగునుగాక. గతించినటువంటి వారం చేతులెత్తేటటువంటి విషయంలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ ప్రార్థన ప్రభావాన్ని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఆ నైవేద్యాన్ని గురించి చెప్పుకున్నాం. భక్తులు ఆ దినాన యాజకులు ఈ నైవేద్యం మరి ఎన్ని పూటలు చేసేవాళ్ళు? నైవేద్యం వాక్యం విన్నారుగా, ఎన్ని పూటలు? ఉదయము. అది నైవేద్యం. కొద్దిగా ప్రభు చిత్తమైతే మీకు ప్రత్యక్ష గుడారాన్ని గురించి ఒక నెల రోజులు, అంటే ప్రతి శుక్రవారం మీకు అందులో ఉన్న విషయాలు తెలియచేస్తాను. ప్రకటన గ్రంథం నుండి దాదాపుగా ఎంతవరకు మనం బైబిల్ స్టడీ అయింది? ఆది కాండం నుండి మొత్తం అయిందా? ప్రకటనలాగా ఉందా? ఎవరు ఉన్నారు ఇప్పుడు? అసలు ఎంత? రూతు గ్రంథం, పాత నిబంధన, కొత్త నిబంధన ఏమి అవ్వలేదా? అది కొన్ని సంవత్సరాలు జరిగిందనమాట అంతవరకు బైబిల్ స్టడీ. కొన్ని ప్రాముఖ్యమైన మీకు తెలియాలి. ఎందుకంటే మా పొరుగు పోయింది. ఎక్కడికంటే వెళ్ళి ప్రత్యక్ష గుడారాన్ని గురించి సీనియర్ విశ్వాసులు ఉన్నారు, సేవకులు కూడా సువార్త చెబుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే చాలామందికి ఈ ప్రత్యక్ష గుడారం ఏంటి, దాని అనుభూతి ఏంటో తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. దీన్ని తెలుసుకోవాలి. అజ్ఞానంగా, గుడ్డితనంగా ఏం తెలుసుకోకుండా సువార్త చెప్పడం అనేది కూడా తప్పు కదా. మరి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం ఎంత తప్పు చట్ట ప్రకారం కదా. అసలు వాడు BA/BEd కాదు, చెప్పడానికి పోతాడు, ఎంత తప్పు. కొన్ని ఉన్నాయి, ఆ అర్హత యోగ్యతను బట్టే చెప్పాలి. వాక్యం కూడా నాకు తెలిసిలేని చెప్పడం అనేటటువంటిది నీకు మనసుకు తృప్తిగానే ఉంటుంది, కానీ ఒక థియరీ ఒకటి ఉంది. అవన్నీ తెలుసుకోవాలి గ్రంథాన్ని. రక్షణ సాక్ష్యం వేరు, వాక్యాన్ని బోధించడం వేరు. రక్షణ సాక్ష్యం, నేను ప్రభువు నన్ను రక్షించాడు, ఆయన రక్తం చేత కడిగాడు, నేను మారు మనసు పొందాను, బాప్తిసం పొందాను, రక్షించబడ్డాను. ఓకే, ఇది అందరూ చెప్పుకోవచ్చు. హితబోధ ఉందే, బోధించటం అనేటటువంటి ఉందే, ఆ హితమునకు నువ్వు లోబడి తెలియచేయాలి, తెలుసుకోవాలి. అందరూ దేవుడు నన్ను 1984లో పెట్టాడు. అప్పుడే నేను ట్రైనింగ్ అయ్యాను. అప్పుడే సంఘారంభమైంది ఇక్కడ 4-5గురితో. అప్పుడే పెళ్ళి. చూడండి ఎలాగుందో. ఉదయం 9 గంటలకు వెళ్ళేవాడిని, 4 గంటకల్లా క్లాసులు అయిపోయాయి బైబిల్ స్కూల్లో. సాయంత్రం వచ్చి అక్కడక్కడ వీధి సువార్త, అప్పుడు కొత్తగా శారదా కాలనీ ఎన్నప్పుడే వెలిసినాయి, అక్కడ వెళ్ళి సువార్త ప్రకటించేవాళ్ళం. ట్రైనింగ్ కంపల్సరీ కాబట్టి అయ్యాను, అన్నీ తెలుసుకున్నాను. అంత మాత్రమే కాకుండా నాకు 17-18 సంవత్సరాలు ఉన్నప్పుడే ఈ ప్రత్యక్ష గుడారం, ప్రకటన గ్రంథం, యుగాంతం, దానియేలు గ్రంథం, ఈ సంగతులన్నీ కూడా చక్కగా వెళ్ళి అక్కడ క్లాసులు జరుగుతున్నాయో అన్నీ ఆసక్తిదాయకంగా వినేవాడిని, రాసుకునేవాడిని. నేను సేవకు వచ్చినప్పుడు నాకు దాదాపుగా అన్ని విషయాలు తెలుసుకోగలిగాను. ఇంకా మరి కొన్ని ఉంటాయి. ఈ గ్రంథం అనేటటువంటిది అబ్బో గొప్ప గని, ఇది తవ్వే కొంది బయటకు వస్తూ ఉంటాయి. అయితే ఇంకోటి ఏంటంటే, ఇది అక్షర సంబంధమైన జ్ఞానంతో దీన్ని అన్వేషిస్తే అక్షర సంబంధంగానే ఉంటే, అది ఆత్మీయతలో
ఏ విధమైనటువంటి బలాన్ని ఉజ్జీవాన్ని కలుగు చేయవు. ఆత్మ సంబంధమైన రీతిగా దాన్ని తవ్వాలి. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు. అది ఈ కళతో చూసేది వేరు, ఆత్మనేత్రాలతో చూసేది వేరు. ఈ ఆత్మనేత్రాలతో చెప్తున్నప్పుడే వెళ్ళిపోద్ది అంశం, సబ్జెక్టు తీసుకెళ్ళిపోతాడు, లోతుల్లోకి తీసుకెళ్తాడు. ఆత్మ కలిగినటువంటి బోధకులు ఇంత చిన్న మాట పట్టుకుంటే ఎన్ని రోజులని చెప్పగలరు. అది వాళ్ళ జ్ఞానం శక్తి కాదు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా, అది దైవాత్మ ద్వారా. అపోస్తల బోధ అంటే ఇదే. ఆత్మ లేకుండా బోధ ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది చెబుతున్నారు. వాడేం డబ్బులు ఇమ్మండగా యూట్యూబ్ ఒకటి పెడితే 4 రిఫరెన్సులు రాసుకొని అక్కడ వ్యూస్ ఏవే వస్తే సబ్స్క్రైబ్ వాళ్ళే వీళ్ళ విశ్వాసులు అనుకుంటున్నారు. వాడు ఎవడో కన్నా వాళ్ళు ఊరక వింటారు, ఇష్టమైతే చూస్తారు, లేకపోతే తీసి అవతల పడేస్తారు. ఇప్పుడు నాకు కూడా దాదాపు 550 అంతమంది జాయిన్ అయ్యారు. వాళ్ళందరూ మన విశ్వాసుల చూస్తారు, కొద్దిగా బాగుంటే కొంత ముందుకు వెళ్తారు, లేకపోతే తీసేస్తారు. వాక్యం అనేటటువంటిది ఏదో మన తెలివితో బోధించేది కాదు, కేకలేసేది కాదు. ఆత్మ ద్వారా దేవుడు నడిపించేది, మాట్లాడేది మీరు కాదు కానీ మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడు. ఇది చాలా అవసరం. కనుక ఇది చాలామందికి తెలియదు. సేవకులు కూడా నైవేద్యం అనేటటువంటిది ఆ బలిపీఠం దగ్గర ప్రత్యక్ష గుడారంలో ఏ విధంగా ఆ నైవేద్యాన్ని ఏర్పాటు చేస్తారో అది చాలామందికి తెలియదు. అది నైవేద్యాన్ని గురించి చాలామందికి తెలియదు. అది తెలుసుకోవాలన్నీ వివరంగా తెలుసుకోవాలి. బైబిల్ బాగా చదవాలి. గ్రంథాన్ని పరిశీలన చేసుకోవాలి. ట్రైనింగ్ అయ్యేది ఒకటైతే మళ్ళీ మనం వ్యక్తిగతంగా చదువుకొని కొన్ని ప్రత్యక్షతలు పొందుకుంటాం. ఇవన్నీ అవసరం. ఎవరు మీరు షాలేం ప్రార్థన మందిరం, షాలేం లెస్ మినిస్టర్స్ అని చెప్పుకునేటువంటి ప్రతి ఒక్కరూ వాక్య జ్ఞానాన్ని పరిపూర్ణంగా కలిగి ఉండండి. ఇది అవసరం. ఇది కూడా ప్రత్యక్ష గుడారాన్ని గురించి కొన్ని క్లాసులు ఇస్తాను. ఆసక్తి గల వాళ్ళు వచ్చి వినండి. ఈ నా ప్రార్థన ధూపములను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం. సాయంకంటే నైవేద్యం అనేది యాజకులు వారు ఉదయము సాయంకాలము ఈ నైవేద్యాన్ని ఏర్పాటు చేస్తారు. నైవేద్యం వల్ల నీ దృష్టికి అంగీకారములగునగాక. అది నైవేద్యం ఎలాగూ సరైన రీతిగా చేస్తే అంగీకారం అవుతుందో అలాగే భక్తుల విషయంలో కూడా కదా, చేతులెత్తుట ఇక్కడ చాలా ముఖ్యంగా దేవుని పిల్లలంగా మనం అందరం చేతులెత్తుట అనగానే మన జ్ఞాపకానికి వచ్చేది ఈ లోకంలో చేతులెత్తుట ఏర్లేండి. ఇంకేముంది, ఐపీ పెట్టేసాడు, ఆ చేతులు ఎత్తాడు అంటాడు. వాడు లోకుల సొమ్మంతా బాగు చేసుకుంటాడు, అందరి దగ్గర తీసుకుంటాడు, జనాలకి ఇచ్చేటప్పుడు ఐపీ పెట్టేస్తాడు. ఇదేం న్యాయం? కొందరు నేను చూశాను, ఈ చేతులు ఎత్తిన వాళ్ళు వీళ్ళు రక్షించబడ్డ వాళ్ళే. చేతులు ఎత్తిన తర్వాత మళ్ళీ దేవుడు వాళ్ళకి సమృద్ధి ఇచ్చాడు. లక్షలు పెట్టి 40-50 లక్షలు పెట్టి బిల్డింగ్లు కూడా కట్టారు. నిజంగా నువ్వు జక్కయ్యలాగా రక్షించబడితే, సరైన మారు మనసు అయితే, అలాంటి వ్యక్తులు ఏం చేయాలంటే ఎవరెవరి దగ్గర ఇవ్వకుండా చేతులు ఎత్తారో, సారీ అండి నా పరిస్థితి అప్పుడుండి నేను ఇవ్వలేకపోయాను, ఇదిగో నీకు 1,00,000 ఇవ్వాలి కదా, 50,000 తీసుకోండి. ఇది నిజాయితీ బ్రతుకంటే. లోకంలో కూడా ఈడంత నికృష్టపోడు ఎవడో లేడు. లోకులు సొమ్ము తినటానికి బ్రతికేయడం లోకం కూడా దూషిస్తుంది. దేవుడు రేపు తీర్పు తీర్చడమే కాకుండా రక్షణ పొందుకున్న మనం అందరం ఇది గుర్తెరగాలి. చేతులు ఎత్తటం అంటే నువ్వు చేతులు ఎత్తి అర్థమైంది వాడు చావాలా? ఇచ్చినోళ్ళు చూడండి,
కొంతమంది ఏం చేసుకుంటారు, అప్పులు ఎక్కువై ఆత్మహత్యలు చేసుకుంటారు. నువ్వు చచ్చావు, వాడు రోజు వస్తాడు. ఇది ఎందుకు చెబుతున్నానంటే, విశ్వాసులు మనం దేవుని ఎరుగు కూడా ఈ కుళ్ళు, కుట్ర, కుచితం, కన్నింగ్ పనులు చేయకూడదు. అది భక్తి కాదు, దాని భక్తి అనరు, అది వేషం అంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చేతులు ఎందుకు ఎత్తే, అసలు నువ్వు ఎందుకు తీసుకున్నావు డబ్బులు? ఇచ్చే సమయానికి లేదు చేతులు ఎత్తావంటే, నీకు ఇవ్వటం చేత కానప్పుడు ఎవడు తీసుకోమన్నాడు నిన్ను? ఎవడు తీసుకోమన్నాడు? లోకంలో ప్రతిదాన్ని మనం పరిశీలన చేస్తాం. పిల్లకి పెళ్లి చేసేటప్పుడు వాడు బతికెత్తాడా లేదా కదా, ఎన్ని చూస్తాం, వెనక ముందు అన్నీ చూసిస్తాం. ప్రతిదానికి మనం ఇతరుల దగ్గర తీసుకునేటప్పుడు ఇవ్వగలమా లేదా అనేటటువంటిది ప్రతివారు పరిశీలన చేయాలి. వాళ్ళు ఎంత ఏడుస్తారు అది మనం గమనించాలి. ఇతరులు ఏడిపించడం క్రైస్తవ్యం కాదు. మనం నష్టపోయినా పర్వాలేదు, ఇతరులకు నష్టం కలుగా చేయకూడదు. ఇది అవసరం. చేతులు ఎత్తి ఇంకేముంది, అయిపోయింది. అయితే అలాంటి చేతులెత్తినటువంటి వారైనా అదే చేతులు మోకరించి దేవుని వైపు ఎత్తితే నీ రిక్త హస్తాలను దేవుడు సమృద్ధిగా చేయునుగాక. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. అది ఒకవేళ ఇప్పుడు దాకా నువ్వు చేతులు ఎత్తినా పర్వాలేదు, ఆ ఎత్తిన చేతులు దేవుడి చేతిలో పెట్టు. అయిపోయావు, నువ్వేం కట్టలేవు, ఏం చేయలేవు. నేను ఒక్క వచనం నీకు చూపిస్తాను. మనం అక్కడికి వెళ్ళిపోదాం. సీమోను గారు మునిగిపోతాడే, మ్యాథ్యూస్ మత్తయి సువార్త 14 దగ్గరికి వెళ్దాం. అక్కడేనా? ప్రభువా, చాలండి, మన టైం లేదు కానీ టకటక చెప్తాను. నానా, నేను టకటక చెప్పేస్తాను, నువ్వు యేసు ప్రభు చేయి పట్టుకున్నా చెప్పు. అందరు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ సంఘటన మీ అందరికీ తెలుసు కదా. యేసు ప్రభుల వారు ఆ సముద్రం నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు శిష్య బృందం అక్కడ ఉన్నారు. అమ్మో, దెయ్యమో భూతం అని భయపడ్డారు. ఇంకా ప్రభువారు నేను అనగానే, ప్రభువా నీవా, చాలా బాగుంది అని ఉన్నాడుగా ఆవేశపరుడు పేతురయ్య. నేను కూడా వస్తా, నడుస్తా అన్నప్పుడు ఓకే నాన్న రా అన్నాడు. అలాగన నీళ్ల మీద సీమోను పేతురు కూడా యేసు ప్రభుల వారు ఎలాగ నడిచాడో అలాగే నడుచుకుంటా వస్తున్నాడు. బాగుందా? ఎంతవాటికి నడుస్తున్నాడు, బాగుంది. నడుస్తూ నడుస్తూ నడిచేవాడు చక్కగా ప్రభువారు ఎదురున్నారు. యేసయ్య వైపే చూచి ఒక్కొక్క అడుగు అలాగ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. విశ్వాసకర్త కొనసాగించు యేసు వైపు చూచుచూ మన విశ్వాస ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాలి. వినండి, ఈయనేం చేశారు? దేని వైపు చూశారట? గాలి వైపు చూచాడు. అది దేని వైపు? చాలా పర్యాలు చెప్పుకున్నాం. గాలి గాలి అరే వాడు గాలి పట్టిందంటారు, దెయ్యం అన్నమాట. దెయ్యమే కాదు, గాలి అంటే లోకానికి సూచన. రక్షణ పొందుకున్న మనము లోక కడలిలో, సముద్రములో మునిగిపోకుండా ఉండాలంటే మరలా నాశనకరమైన గుంట, జగటకల దొంగ ఊబిలో మనం కూరుకుపోకుండా ఉండాలంటే మన విశ్వాస ప్రయాణములో విశ్వాసకర్త కొనసాగించి యేసయ్య వైపే చూడాలి. ఇంకంతే. వాటి వైపు వీటి వైపు, లోతు భార్య వలె మరలా సొదొమ గొమొర్రా వైపు చూడకూడదు. విశ్వాస జీవితాన్ని జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏమండి? కాపాడుకోవాలి. కాపాడుకుంటూ ప్రభువులో, వాక్యంలో, ప్రార్థనలో అలాగ వెళుతుంటే ముందుకు వెళ్ళిపోతాం, హాయిగా గమ్యం చేరతాం. ఈయనేం చేశాడు? గాలి వైపు చూచి, అది గాలి వైపు ఎప్పుడైతే చూచాడో భయం అనేది ఆయన ఆవరించింది. మనం కూడా
లోకం వైపు ఎప్పుడైతే చూస్తామో ఏదో ఒక రూపేణ భయం ఆవరిస్తుంది. లోకంలో ఉన్న ఘనత ఆధిక్యతను చూసామనుకో, అయ్యో వాడు చూడు ఎంత సంపాదించుకున్నాడు, ఎంత ఉన్నాడు, నేనేమో బాప్తిస్మం ఒకటి పొంది విశ్వాసం అని ఉంటున్నాను, మడిగట్టుకొని ఉంటున్నాను, నేను అంత సంపాదించగలనా, నా కుటుంబం ఏంది, నా పిల్లలు ఏంటి అనేటటువంటి ఒక భయం ఆవరిస్తుంది. లోక వైభవం వైపు చూస్తే రకరకాలుగా ఉన్నాయి. ఇందులో మనం భయపడేది చూడకూడదు. మునిగిపోసాగాను. లోకంలో మునగటానికి కాదు మనం రక్షించబడింది. నీళ్ళల్లో ఎందుకు మునిగామంటే లోకంలో మునగటానికి కాదు. బాప్తిస్మం నీళ్ళలో మునిగి మళ్ళీ టక్మంటే పైకి లేస్తాం. పాత జీవితం అంతా పాతి పెట్టబడుతుంది. నూతన వ్యక్తులుగా రూపుదిద్దబడతాం. ఇక మునిగిపోసాగాడండి భయపడి. అయితే ఇక్కడ ఒక మంచి పని చేశాడు. ఏం చేశాడు నాన్న? ప్రభువా నన్ను రక్షించుమని. అది అర్థమైందా? ఇక మునిగిపోతే చచ్చిపోతాడు. ఇది జరిగేది సీమోన్ పేతురు గారి విషయంలో. ఒక అద్భుతమైన పని చేశాడు. అదే భయం గుండె నిండా పెట్టుకొని పూర్తిగా మునిగిపోకుండా, భయము ఆవరిస్తూ ఉండగా, మునిగిపోతూ ఉండగా ఏం చేశాడు నాన్న? ఏమన్నాడు? ప్రభువా నన్ను రక్షించమని ఏమేశాడు? స్తోత్రం, హల్లెలూయా. అది ఐపీ పెట్టి చేతులు ఎత్తునోళ్ళు ఈ పని చేయండి. కేకలు వేసను. ఇది వేయండి, హృదయపూర్వకం కేకలు వేయండి. ఎలాగేస్తారు? అయ్యా, ఇతరులను నేను బాధ పెట్టడం, దోచుకుంటాం, మాట తప్పటం. నీతిమంతుడట ప్రాణహాని కలిగిన మాట తప్పడు. ప్రభు రక్తంతో కడగబడ్డ నీతిమంతులు ఉండాలి, నీచులంగా ఉండకూడదు. అది గుర్తుపెట్టుకోండి. నీతిని కాపాడుకోవాలి. నువ్వు సునాయాసంగా తోసేసినంత మాత్రాన ప్రభు తోసేయడం అన్నది నువ్వు గుర్తుపెట్టుకో. ఏమందలే, చూద్దాంలే, చేద్దాం నువ్వు అనుకుంటావు. ఆయన అక్కడేం అనుకోడు. ఆయన ఎంత ప్రేమ గలవాడో ఆ న్యాయమూర్తి అంత తీర్పు తీరుస్తాడు. జడ్జిమెంట్స్ బహు కఠినంగా ఉంటుంది. కొద్దిగా ప్రేమను ఎరిగిన బిడ్డలు ఆయన తీర్పును కూడా విశ్వాసులు మనం అందరం గుర్తెరగాలి. భక్తి బ్రతుకుని ఇష్టం వచ్చినట్లు చేసుకునేది కాదు. నాకు వంట కావాలి, పప్పు కావాలి, మటన్ చికెన్ కావాలి, నువ్వు చేసుకో, అంతవరకే. కానీ దైవ నియమముల విషయం నీ సొంత ప్లాను ఉద్దేశాల ప్రకారంగా చేసేది కాదు. ఒకవేళ అలాంటి ఏమైనా ఉన్నా, ప్రభువా నన్ను రక్షించు, అది రక్షించమని కేకలు వేసను. అది కావాలి. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని మునిగిపోయి చచ్చేవాడిని ప్రభు బ్రతికించాడు. ఈ విషయంలోకి వద్దాం. అదే ఎలాంటిదైనా సరే, నువ్వు వైపీ పెట్టినా, చేతులు ఎత్తినా, ఆ ఎత్తిన చేతులు యేసయ్య పట్టుకునేటట్లుగా సీమోను పేతురు సముద్రం నీళ్ళల్లో మునిగిపోతుండగా ఆయన కేక వేసినప్పుడు యేసు ప్రభువుల వారు పట్టుకున్నట్లుగా ఆ చేతులను, నీ చేతులను యేసయ్య పట్టుకొని ఆదుకున్నట్లుగా ఆయన దగ్గర బిగ్గరగా మొరపెట్టు, ఉపవాసం ఉండు, కేకలై కన్నీరు విడువు, విజ్ఞాపన చెయ్యి. చప్పట్లు గట్టిగా. అది ఉంటాయి, అందరికీ ఉంటాయి పొరపాట్లు. నాకు నీకు అందరికీ ఉంటాయి పొరపాట్లు, కానీ అవి సరిదిద్దుకోవాలి. దావీదు భక్తుల్లాగా దాన్ని దిద్దుకోవాలి, సర్దుబాటు చేసుకుంటే ఇక నువ్వు నరకం తప్పించుకోలేవు. ఇంకంతే. ఎత్తిన చేతులు దేవుడికి అప్పగించాలి. అందరికీ ఉంటాయండి అప్పులు, ఎవరికి లేవు చెప్పండి? మన దేశమే అప్పు ఉంది, మన రాష్ట్రమే అప్పు ఉంది, ఉంటాయి. కానీ నువ్వు నిజాయితీ పరుడువు, నిజాయితీ పరురాలు అనిపించుకుంటానికి, దేవుని కుమారుడు అనిపించుకుంటానికి నువ్వు ఏం ఏడుస్తావో, ఏం చేస్తావో నీ డాడీని అడిగి అప్పులు తీర్చి, గుండెల్లో వేదన పెట్టుకొని దుఃఖపడుతున్నటువంటి ఆ వ్యక్తులకు నువ్వు నెమ్మది కలిగి చేయి. రెండంతల దేవుడిని ఆశీర్వదిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా.
ఇది నిజం, అనుభవంతో చెప్తున్నాను నేను. దేవుడు చేస్తాడు. కనుక మన ఎత్తిన చేతులు ఎవరికి అప్పగించాలి చెప్పండి? దేవుని చేతులకు అప్పగించాలి. ఇది కావాలి, ఇది అవసరం. కొన్ని చేతులు అప్పుడే అయిపోయిన టైం, కొన్ని చేతులు మీ దగ్గర జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథంలో ఈ చేతులు ఎత్తడం అంటే మనకు మెయిన్ తెలిసింది ఏంటంటే ప్రార్థన చేయటం. ఎందుకంటే భక్తులందరూ అటు పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ప్రవక్తలు, యాజకులు, మహాభక్తులు ఏమండి, దావీదు, దానియేలు లాంటి వారు ఏం చేసేవాళ్ళు? యెరూషలేము వైపు చేతులెత్తి ప్రార్థన చేసేవారు. ఈ ప్రార్థనలో మనకు కొద్దిగా ఒక అడుగు ముందుకు వెళ్ళటానికి కేవలము ఒక వ్యక్తి ప్రార్థన మాత్రమే కాదు, ఒక వ్యక్తి చేతులు ఎత్తటమే కాదు, ఆ చేతులను ఆదుకునేవారు, సపోర్ట్ చేసేవారు కూడా ఉండాలని మనకు నిర్గమ కదా 17వ అధ్యాయంలో తెలియబడతాము. దాన్ని కూడా చెప్తాను, మీరు తర్వాత చదువుకోండి. మీ అందరికీ తెలిసిందే జ్ఞాపకం చేస్తాను. మరి ఎవరి మీద యుద్ధానికి వెళుతున్నారు వీళ్ళు? అమాలేకుల మీద. అక్కడే మొట్టమొదటి యుద్ధం ఆరంభం. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రము దాటిన తర్వాత, మన్నాను తిన్న తర్వాత అమాలేకీలు వారు వాగ్దాన దేశ ప్రయాణానికి అడ్డమైపోయారు. ఇక వాళ్ళ మీద యుద్ధం చేయాలి. ఈ యుద్ధం చేసే విషయంలో యెహోషువ పేరుని నాయకులైన మోషే గారు ప్రస్తావించారు. యెహోషువ, అమాలేకుల మీద నువ్వే కొంతమంది సైనికులుగా సమకూర్చుకొని వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళిపో అన్నాడు. చూడండి, నాయకుడు ఒక వ్యక్తికి పనిని అప్పగిస్తున్నాడు. యెహోషువ యొక్క సామర్థ్యం, ఆయన పట్టుదల ఏమండి, ఆయన ధైర్యం మోషే గారికి బాగా తెలుసు. సేవకత్వంలో కూడా సువార్తికులు, సేవకులు, సేవకురాళ్ళు, ప్రవక్తలు, ప్రవక్తనీలు ఈ స్థానాన్ని సంపాదించుకోవాలి. వరం ఉంటుంది కానీ ఆ వరాన్ని కొందరు నిన్ను ప్రోత్సహించాలి. కొందరంటే అడ్డదడ్డాల వాళ్ళు కాదు, కొందరు వంకరోళ్ళు ఉంటారు. ఆ వంకరోళ్ళు ప్రోత్సహిస్తే అది వంకరగానే అయింది, సేవ కాదు. అభిషిక్తులు నాయకులు నిన్ను ప్రోత్సహించాలి, నిన్ను నిలబెట్టాలి, నిన్ను పంపించాలి. అప్పుడు నువ్వు వెళ్ళే స్థలాల్లో నువ్వు ప్రవక్తవైతే నీ ప్రవచనం ద్వారా కుటుంబాలు ఆదరించబడతాయి. నువ్వు సువార్తికుడు అయితే నీ సువార్త ద్వారా అనేక హృదయాలు తెరవబడతాయి. నీకు వరాలు కలిగి ఉంటే నీ ప్రార్థన ద్వారా రోగులు స్వస్థపరచబడతారు. సంఘంలో నుండి వెళ్ళిపోకూడదు వ్యక్తులు. సంఘమే, మీరు చెప్పండి, సంఘమే ఏం చేయాలి? పంపించాలి ప్రార్థన చేసి. అంత క్యాచ్ చేయలేకపోతున్నారు. సంఘంలోంచి వెళ్ళిపోవటం కాదు దొంగల్లాగా, సంఘమే ఘనంగా వాళ్ళని పంపించాలి. ఆ పరిచారకులు 7 పంపించినట్లుగా, పౌలు బర్నబాను పంపించినట్లుగా సంఘం పంపించాలి. సంఘం ఎన్నిక చేసుకోవాలి, సంఘ ఆధ్వర్యంలో వెళ్ళాలి. సంఘ ఆధ్వర్యం, సంఘ నాయకత్వం, సంఘ ఆలోచన, నాయకుడు లేని జనులు ఏమైపోతారంట? చెడిపోతారంట. ఎవడైతే నాయకుని ద్వారా పంపించబడ్డో వాడు చెడిపోయినోడు అని అర్థం అనమాట. వాక్య ప్రకారం చెడిపోతారు. చెడిపోయిన వాళ్ళని అనుసరిస్తే వాళ్ళు కూడా చెడిపోతారు. ఇప్పుడు చాలామంది చెడగొట్టడానికి సంఘాలు పెడుతున్నారు. ఆత్మను రక్షించటానికి కాదు, బాగు చేయటానికి కాదు. యెహోషువలో ఉన్నటువంటి ఆ సామర్థ్యాన్ని మోషే గ్రహించి అతన్ని అమాలేకులతో యుద్ధం చేయిపో, నువ్వెవరిని తీసుకెళ్తావు ఏమంటే కొంతమందిని సమకూర్చుకొని యుద్ధానికి వెళ్ళిపోయాడు. సేవకత్వం కూడా సమర్థుడైన ఒక వ్యక్తికి సహకారులు కావాలి. వాళ్ళు కూడా దాదాపు అలాంటి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళై ఉంటారు. సేవకత్వంలో ఇవి మీరు గమనించాలి. ఎలా పడితే అలాగా బైబిల్ ఉంది, నోరు ఉంది, పాడతాను, ఆడతాను, ప్రార్థన చేస్తానంటే కుదిరేది కాదు. ఇక్కడ
దేవుని దగ్గర ఇవన్నీ మనం సంపాదించాలి. సేవకత్వం నీ వ్యక్తిత్వం కాదు, దేవుని అభిషేకం. ఆయన ఎన్నిక చేసుకోవాలి, నువ్వు ఎన్నిక చేసుకుంటాం కాదు, ఆయన ఎన్నిక చేసుకోవాలి. చాలామంది యేసయ్యని నేను కూడా ఎంట వస్తాను అన్నాడు. నా ఎంట ఏడొస్తావురా బాబు, నక్కలకి బొరియలు ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి కదా, మనిషి కుమారుడు తలవాల్చటానికి కూడా స్థలము లేదు. ఈ బ్యాచ్ అంతా ఎలాంటి బ్యాచ్ అంటే వీళ్ళకి నక్కలకి ఏమున్నాయి, బొరియలు. వీళ్ళు ఏంటంటే లోకాన్ని ఆశించేవాళ్ళు. బొరియలు అంటే కింద లోకాన్ని ఆశించే వ్యక్తులు. లోకం ఏం దొరుకుతుంది యేసయ్య దగ్గర, పరలోకం దొరికింది, కానీ లోకాన్ని నుండి ప్రత్యేకించబడింది కదా. ఆకాశ పక్షులకి అంటే ఏంది, పై వాళ్ళు ఎత్తైన వాటిని ఎతికేవాళ్ళు. కొండల తట్టు నా కన్నులు ఎత్తైన ఘనమైనవి వెతికేటటువంటి వాళ్ళు. మళ్ళీ పైకి భక్తులు, కానీ లోకంలో ఘనమైన స్థానాలు కావాలి. అలాంటోళ్ళు దేవుని వెంబడించలేరు. ఒక ఆయన ఈ మధ్య కరపత్రాలు పంచుతున్నాడంట. మనోడు వెళ్ళి బాప్తిసం పొందేవన్నాడు. లేదు, పొందలేదు, నేను ఇస్తా రమ్మన్నాడంట. నేను పలానా పెద్ద సంఘంలోకి వెళ్తానంటే, అంటే కొంతమంది ఇట్ట చెట్లు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్లుగా ఆ మినిస్ట్రీ ఈ మినిస్ట్రీ పెద్ద పెద్ద మినిస్ట్రీ పేర్లు చెప్పుకుంటారు. వాడికి మారు మనసు ఉండదు, ఏముండదు. వీడిని ఎవడు చేయమన్నాడు? పాంప్లెట్స్ పంచటానికి కూడా ఒక అర్హత ఉండాలి. రక్షణానందం కలిగిన వాడే రక్షణలోకి నడిపించగలడు. వాడికి రక్షణానందం లేదు కదా, రక్షణే లేదు. రక్షణలో ఒక ఆనందం ఉండదు. ఏమున్నా లేకున్నా నేను రక్షించబడ్డాను, ఇప్పుడు ప్రభువు పిలిస్తే హాయిగా పరలోకానికి వెళ్తాను, ఇది ఒక ఆనందం ఉంటుంది. నేను నా ప్రభువును ధరించి ఉన్నాను, నాకు దేవుడు యెహోవా నా కాపరి, నాకు లేమి, అది ఏ కొదువు చేయడు, ఇది ఒక ఆనందం ఉంటుంది రక్షణ పొందుకున్నవారు. నేను చెప్తున్నాను, ఎవరైనా పిచ్చి పనులు చేయొద్దు. నువ్వు సరిగా రక్షించబడి ఒక నీతి నియమములో ఉంటే నువ్వు స్వార్థ చెప్పు, యూట్యూబ్లో చెప్పు, ఆడు చెప్పు, ఏడు చెప్పు, అదంతా కూడా అభిషిక్తుల యొక్క ఆధ్వర్యంలో జరిగినప్పుడు నీకు ఆశీర్వాదం. వంకరగా పెరుగుతావు నువ్వు. చెట్టు వంకరగా పెరిగి రోడ్డుకు అడ్డంగా ఉంటుంది, ఇది ట్రాఫిక్ అడ్డమని నరికి పడేస్తారు. చాలా ఉండి నియమాలు. యెహోషువ అతనిలో ఉన్న సామర్థ్యం, ధైర్యాన్ని ఎరిగి మోషే అతని చేతికి అప్పగిస్తే కొంతమందిని సమకూర్చుకొని యుద్ధం ఆరంభించాడండి. ఇతడు ఎంత సామర్థ్యం కలిగినటువంటి వాడైనా, ఎంతమంది యుద్ధంలో నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళు ఉన్నా కూడా వారికి బలము, ఆదరణ కలగటానికి దేవుని యొక్క సహకారం కావాలి. యుద్ధము అది దేవుని సహకారం కావాలి. దేవుని సహకారం కావాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది ఏదైనా సరే దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. మన ప్రార్థనకు వల్లపడనదంటూ లేనే లేదు. ఇక వెంటనే ప్రార్థన పరుడు మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. మనిషి కదా. ఒకవేళ మనం చూడండి, మీరు అందరు ఆత్మ పొందుకునే వాళ్ళకి అనుభవం మీకు తెలుసు. బాగా ఆత్మతో నింపబడి, నేను చిన్నప్పుడు ఈ అనుభవాలు చూసే ఎక్కువ మన సంఘ ఆరంభంలో, మళ్ళీ బయట కాదు. పిల్లలు వీళ్ళు 6th 7th చదువుతూ ఉండేవాళ్ళు. స్టాల్ స్కూల్ నుంచి వచ్చేవాళ్ళు. సాయంత్రం అమ్మోళ్ళు ప్రార్థన పెట్టేవాళ్ళు. ఇక చిన్నపాసుగా డ్రమ్ కొట్టేవాడు, మేము పాటలు పాడేవాళ్ళం. వాళ్ళ ఆత్మతో మోకాళ్ళ మీద ఉండి ఎంత ఎత్తిగిరేవాళ్ళండి. అప్పుడు అన్నీ ఏతాంగ సాపలు కదా, రాసుకొని కొట్టుకొని పోయి అలాగుండేదంటే మోకాళ్ళని పగిలిపోయాయి. ఆత్మవశ్యం అయిపోయారు. వాళ్ళకేం ఇంకా వాళ్ళు ప్రవక్తల ఆత్మ వారి స్వాధీనంలో ఉండే అంతగా ఇంకా అంత ఎదగల. తర్వాత ఇంక అన్ని కంట్రోల్ చేసుకున్నారులేండి. అలాగూ ఆత్మవశ్యం అయిపోయి గంతులు వేస్తూ, ప్రవచిస్తూ, భాషలు మాట్లాడుతూ ఉండేవారు. ఆ తర్వాత కూల్ అయిపోయిన తర్వాత ఆ నొప్పులు అవన్నీ బయటపడే. అలాగే ఆత్మావేశంతో మోషే గారు చేతులెత్తి ప్రార్థన చేశాడు. కానీ శరీరం బలహీన కదా, ఆత్మ సిద్ధమే కానీ చెప్పండి, శరీరం
బలహీనమే. కొంతమంది ఇప్పుడు ఎక్కువ షుగరు బీపీలు కనుక ఇప్పుడు ఎవరు ఉండగలుగుతున్నారు? 2 రోజులు కూడా ఎవరు పూర్తిగా ఉపవాసాలు ఉండలేకపోతున్నారు. అందుకని నువ్వేమో బలహీనుడు అని బలహీనురాలని భావించవద్దు. ప్రార్థన చేయాలన్న మనసు ఉంటే నీకు చాలు. యవ్వన బిడ్డలు ఉన్నారా? మీరు చేయండి, ఉపవాసం ఉండండి. ఉండగలిగితే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఇప్పుడు చేస్తేనే రేపు మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈ ఉపవాసమే మీకు పూర్తిగా సపోర్టుగా ఉంటుంది. ఇప్పుడే వయసు ఉన్నప్పుడే అన్నీ మీరు ఉపవాసాలు ఉండండి, మోకరించండి, నిలువు మోకాళ్ళ మీద ఉండండి, చేతులు పైకి ఎత్తండి, విజ్ఞాపన చేయండి, కనిపెట్టండి, అంగలార్చండి. ఇప్పుడే యవన కాలమందు నా కాడి మోయిట నరునికి మేలు. ఇప్పుడే మీకు ఇందుకు మేలు మీకు. బాగా ఇప్పుడు ఉండండి, రేపు గొప్పోళ్ళు అయిపోతారు. ఇంకంతే. ఒక గొప్ప దైవజనుడిని మనం అందరం ఎరిగి ఉన్నాం, భక్సింగ్ గారు. ఆయన 90 సంవత్సరాలు దాటిన ఆయన దేవుని ఎరిగిన దగ్గర నుంచి మోకాళ్ళు అనుభవం ఉన్నటువంటి గొప్ప భక్తుడు, ప్రవక్త, ప్రార్థనాపరుడు కనుక 90 సంవత్సరాలు దాటిన కొంతమంది స్టేజ్ మీద గట్ట పుట్టుకొస్తా ఉన్నారు, ఎదిరించుకొని వెళ్ళిపోయి అక్కడే మోకరించాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అట్టి భక్తులను మనం గనపరచాలి. ఆ సీయోను సహవాసం అనేది లక్షల మందిగా విస్తరించిందంటే ఆ మహాభక్తుని యొక్క మోకాళ్ళ అనుభవం. మనం ఆయన గురించి చెప్పుకుంటమే కాదు, ఆయనలాగా చెయ్యాలి అనేటటువంటిది మనకు రావాలి. అంటే నేనేమి ఆయనతో ఉండి చూసి చెప్పేది కాదండి. ఇది ఒక విషయం చెప్తున్నాను. నేను కూడా యూట్యూబ్లో చూసి చెప్తా ఉన్నాను. ఆయన వేరే ప్రాంత ప్రయాణానికి ట్రైన్ ఎక్కాడు. అయ్యగారు, భక్సింగ్ అయ్యగారు ట్రైన్ ఎక్కాడు. ఎక్కడ స్థలం లేదు. దేవా, నేను ఆ 2 నా మోకాళ్ళు ఉంచే మోకరించే స్థలం ఏమన్నాడు దేవుడిని. అది దొరికింది ఆయనకి. ఇంకేం చేశాడు? అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడే అపార్ట్మెంట్, అదే ఏమంటారు దాన్ని, ఆ భోగిలో ఒక ఆయన చూస్తున్నాడు. చూస్తూ ఉన్నాడు. తెల్లారింది, అయిపోయింది, ఇక నైట్ ప్రయాణం అన్నమాట. ప్రైజ్ లాడ్ అని చెప్పాడు ఆయన. చూసిన ఆయన భక్సింగ్ గారు ప్రైజ్ లాడ్. ఏంటో ఏదైనా మాట్లాడు. కానీ ఇక దేవుని సంగతులు, ఇద్దరు విశ్వాసాలని తెలిసిపోయింది. దేవుని విషయాలు మాట్లాడుకుంటూ ఏంటని అయ్యన్నయ్య భక్సింగ్ గారు అన్నాడు, ఏంటి నీకేం కావాలి, ఏంది, ఏం అడుగుతున్నావు దేవుణ్ణి, ఏం కావాలని కోరుకుంటున్నావంటే, నాకేమదయ్యా, నీలాంటి ప్రార్థనా శక్తి నాకు కావాలి. స్తోత్రం, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. నీలాంటి ప్రార్థనా శక్తి నాకు కావాలి. దినకరణ గారు, ఆయన ఎవరు? పెద్ద దినకరణ గారు. ఈయన పాలు దినకరణ, చిన్న ఆయన దినకరణ గారు అన్నమాట. అది అడిగాడు. అలాగూ ప్రార్థన శక్తి ద్వారా ఆయన కృపావరాలు సంపాదించుకున్నాడు దినకరణ గారు. ఇలాగ సభలో మాట్లాడుతూ పేరు చెప్పి, పలానా ఆయనకి ఈ వ్యాధి ఉంది, ఈ బాధ ఉంది, ఈ సమస్య ఉందని పేరు చెప్పి అవన్నీ చెప్పేవాడు. అప్పుడు నా సేవ ఆరంభంలో గుంట గ్రౌండ్లో కూడా 84లో సభలు పెట్టారు. అమ్మతో కూడా మాట్లాడాడు ఆయన. ఆమె నాతో తర్వాత చెప్పింది, పాస్టర్ గారు, అయ్యా ఇట్లాగా దినకరణ గారు ఇట్లా నా గురించి సేవ విషయం నాతో ఇలాగ మాట్లాడాడయ్యా. అభిషేకం దానికి దేవుడు ఆమె కూడా వరాలు ఇచ్చాడు. కనుక ప్రార్థన ఎంత ఉన్నతమైంది. ప్రార్థనకి ఎగ్గొట్టాలని చూడగాకండి, అది నేను చెప్పేది. శనివారం ప్రార్థన తప్పుకోవాలి, బుధవారం ప్రార్థన తప్పుకోవాలి అంటే నేను విమర్శించడం కాదు. మనం 2వ ఆదివారం భోజనాలు పెట్టాం, సరిపోయిందా స్థలం? సరిపోయిందా? ఇంకా భోజనాంటయానికి ఇస్త్రాకులు కూడా సరిపోవాలి. ఏంది ఇది? ఉపవాస ప్రార్థనలు అంటే 40 దినాలు ఎంతమంది వచ్చారు?
శనివారం జరిగే ఉపవాస ప్రార్థనలకు ఎంతమంది వస్తున్నారు గమనించండి. ప్రార్థన జీవితము లేనివాడు ఆధ్యాత్మిక స్థితిలో దరిద్రుడు. ఇంకంతే, ఆత్మీయత చెప్తున్నా. ఈ లోకంలో ధనం నీకున్నా ఆత్మీయతలో దరిద్రత ఉంది. ప్రార్థన లేమి పాపం. అది ప్రార్థన శక్తి కావాలి. అన్ని లక్షల మందిని బక్సింగయ్య గారు సంపాదించగలిగాడంటే ఆయన ప్రసంగాల కంటే ముందు మోకాళ్ళ అనుభవము, దేవుని దగ్గర చేతులు ఎత్తటం. అలాగే చేతులు ఎత్తాడు మోషే గారు. అబ్బా తట్టుకోలేకపోయాడు, చేతులు భారం అయిపోయిన దించేస్తున్నాడు. చేతులు దించితేనేమో అమాలయకీలు గెలుస్తున్నారు, చేతులు ఎత్తితేనేమో చెప్పండి ఇశ్రాయేలు గెలుస్తా ఉన్నారు. ఇది గమనించారు. మీరు కూడా గమనించాలి. ఇప్పుడు ఆ నలుగురు, ఆ 5గురు, ఈ 10 మంది కాదు. నేను కూడా ప్రార్థనా యోధుల లిస్టులో చేరాలి. నేను కూడా ఒక సైనికుడుగా ఉండాలి, ఒక సైనికురాలుగా జాయిన్ అవ్వాలి. అన్నీ తెచ్చుకోండి, అది తెచ్చుకోండి. మనస్సు వరకు తినటం, తాగటం, ఆ వయసు వచ్చి పెళ్లి చేసుకుంటాం, పిల్లలకంట అని, ఇది కాదు హ్యాపీనెస్. ఇది కాదు అస్సలైన హ్యాపీనెస్ ఉంది. పరలోక రాజ్యం అంటే భోజనము పానము కాదు, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. పిచ్చి జోలపాటలు తీసేయండి. యేసయ్య పాదాల దగ్గర జోగాడండి, జాయిన్ అవ్వండి ప్రేయర్ టీంలో. యవన బిడ్డలు వెళ్ళి పైన ప్రార్థన చేసుకుంటున్నారు ప్రతిరోజు. ప్రార్థన నేర్చుకోండి, ప్రార్థన చేయండి. యవన బిడ్డలు ఉన్నతమైన చదువులు, జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల ఏం చేయాలి? దేవుని అడగాలి. ఎట్ట అడుగుతావు? ప్రార్థనతో అడుగుతావు. మరి 10th క్లాస్ అప్పుడు ఉన్నతమైన ర్యాంకులు ఎవరికి వచ్చినాయి అంటే ఇదిగో శాలేం ప్రార్థన మందిరం 10th క్లాస్ స్టూడెంట్స్కి వచ్చినాయి. వాళ్ళ సండే క్లాస్ టీచర్ గారు అట్ట పెంచింది వాళ్ళని ఆత్మీయతలో. ఆమె ఎప్పుడు సెలవు అయితే అప్పుడు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసేది. ఫోన్ చేసి, అయ్యా మరి వాళ్ళ సెలవు, పిల్లలకి రేపు సెలవు, మరి 9 గంటల నుంచి 1 గంట వరకు ఏర్పాటు చేసుకుంటే, అదేం తల్లి మహాభాగ్యం, వాళ్ళ ప్రార్థనలేగా ఈ బిల్డింగ్ అయింది. వాడు ప్రార్థనలే కదా, చిన్నపిల్లల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కానీ అన్న వాళ్ళు 10th రిజల్ట్ వచ్చేలేకే ఉన్నతమైన మార్కులు. గట్టిగా చప్పట్లు కొడదాం. పిల్లలు దేవుని దగ్గర అడిగి సంపాదించుకున్నారు ఆ జ్ఞానాన్ని. కాబట్టి మోషే చేతులు ఎత్తాడండి, పాపం భారంగా ఉన్నాయి. ఈ సంగతి ఎవరు చెప్పాలి? మీరే. ఊరు ఆహురు నన్ను ఎవరు చూశాను అన్న, రండి ఆయన కూర్చుంటానికి బండ ఒకటి వేసాడు. కూర్చున్నాడు మోషే గారు. వినాలి, ఇలాంటి సపోర్ట్ కావాలి, సంఘానికి కావాలి. ప్రార్థనలో సహకారం అవసరం. మీ అందరి సహకారం సంఘానికి అవసరం. ఒట్టి మాటలు మాట్లాడటం, నోరు మూసి ప్రార్థన మాటలు మాట్లాడటం ఆరంభించండి. ఇది అవసరం. వేసాడు, కూర్చున్నాడు, చేతులు యథాప్రకారం ఎత్తాడు. సపోర్ట్ ఇది. సహవాసం అంటే ఇందుకే. సహవాసం ఒక బలమైనది. మొన్న ఈ మధ్య మన ఇషాలేం శ్రీకాంత్, సుజాతమ్మ గారు వాళ్ళ బంధువు బడేపురంలో తెస్తే దుష్టశక్తులు పనిచేస్తున్నాయి ఆమె మీద. ఎందుకంత తేలిక పనిచేసి కురంగ కొడుతున్నాయి, ఆమె భయపడుతుందంటే ఆ ఇంట్లో ప్రార్థన లేదు. ఇక్కడ ఉండిన తర్వాత ఇంటికి వెళ్తానికి భయపడుతుంది. ప్రార్థన పరులు కదా వీరు. సుజాతమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు కొన్ని రోజులు, ఇక్కడే ఉంటానంటున్నా. అంటే అర్థమైపోయింది, ప్రార్థనా పరుల దగ్గరికి దెయ్యాలు రావు. ప్రార్థనా పరుల గృహంలో చీకటి శక్తులకి పని లేదు, అవి పని చెయ్యవు. అమ్మ నేను వెళ్ళను అంటుంది. అప్పుడు చెప్పాను, వెళ్ళలేరమ్మా, అక్కడంతా చీకటి, దుష్టశక్తులు, చేతబడే శక్తులు కూడా పని చేయొచ్చు అంటే వాళ్ళు కొన్ని రోజులు వాళ్ళ ఇళ్లలోనే పెట్టుకున్నారు. చూడండి నాన్న,
కనుక ప్రార్థన సపోర్ట్ అనేది నువ్వు అంత తేలిక తీసేసినంత కాదు, అది చాలా బలమైంది, చాలా బలమైంది ప్రార్థన. ఇక వెంటనే గమనించారు హూరు అహరోనులు అన్న పద మనం సపోర్ట్ చేయాలని. ఆ చేతులు కుడి చేయి ఒక ఆయన, ఎడమ చేయి ఒక ఆయన ఇక్కడ పట్టేసుకొని ఎట్లా నిలబెట్టారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇక ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు యుద్ధ సమయం అంతా ఇశ్రాయేలీలే జయాన్ని పొందుకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, భయము లేదు మనకికా. తోటివి గాను కోరమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదముతో కోరమా, యుద్ధనాదముతో కోరమా. హల్లెలూయా. చూడండి, మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నటకై దాని అది ప్రేయర్కి ఇలాంటి సపోర్టులు కావాలి. ప్రశాంతంగా ఎలాగూ ప్రార్థన చేయగలమో ప్రార్థనకు అనుకూలమైన పరిస్థితులు కల్పించాలి. విశ్వాసులు ఇట్టొచ్చిట్టు మాయమైపోవటం నీకు హాయిగానే ఉంటుంది, నీ జీవితంలో హాయి ఉండదు. గుర్తుపెట్టుకోండి, జీవితంలో హాయి అనేది ప్రార్థన సహవాసం వలన కలుగుతుంది. ఎట్టొచ్చి అట్టపోవటం వల్ల కలిగేది కాదు. వాళ్ళకి చెప్పండి. కొంతమంది ఈ బడేపురం లాంటి వాళ్ళు ఆ చీకటి శక్తుల్లో ఉన్నవారు గట్టిగా చెప్పండి, ప్రార్థనలో ఉండాలి అని చెప్పండి. ఇంకా మిస్ అయ్యారా, వీడు పొద్దులు ప్రార్థనకు వెళ్తున్నారని సైతానుగాడు వాళ్ళ మీద తన ప్రభావాన్ని ఎక్కువ చూయిస్తాడు. వాళ్ళు బలం పొందుకునేంత వరకు వాళ్ళు ప్రార్థనలో ఉండాలి, బలాన్ని పుంజుకోవాలి, తెచ్చుకోవాలి ప్రార్థన యోధుల దగ్గర. ఇక వెంటనే ఇక దాని మీద కూర్చున్నాడు. అహరోను హూర్లు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులు ఆదుకొనగా. హల్లెలూయా. అర్థమైందా ఎందుకు సహవాస ప్రార్థన అవసరమో? నువ్వు ప్రార్థన చేస్తావు అక్కరగంట, సైతాను చెవులు ఊతాడు. చేసినంత వాటికి చాలే, చాలాసార్లు చేసావుగా, ఏం జరగలేదు, ఇంకేం జరగవు కానీ కమ్ముడు తిని పడుకో అంటారు సైతాను. అది మీ అందరికీ తెలుసు, అనుభవం అంటుంది. ఇప్పుడు ఈ సపోర్ట్ ఉంది, ప్రేయర్ సపోర్ట్ ఉంది, ఈ సహవాసం ఉంది. నువ్వు సంఘంలో 10 నిమిషాలు కదా 5 నిమిషాలు ప్రార్థన చేసి నువ్వు ముగించినా మిగతా విశ్వాసులందరూ నీ కొరకు ప్రార్థన చేస్తారు. గట్టిగా చప్పట్లు కొడతాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఫుల్ సపోర్ట్ ఉంటుంది, ఇంకంతే. అధికమైనటువంటి ప్రేయర్ సపోర్ట్ నీకు ఉంటుంది. కాబట్టి స్త్రీలారా, బుధవారాన్ని మీరు మిస్ చేసుకోవద్దు. శనివారం పురుషులారా, శనివారం సాయంత్రం కూడా జరుగుతుంది, మీరు మిస్ అవ్వద్దు. చేయండి ప్రార్థన. అహరోనులు సపోర్టుగా ఉన్నారు మోషేకి. కనుక నీ ప్రార్థనకు సపోర్టుగా సంఘం ఉంది, బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు. అద్భుతమైనటువంటి విషయం చూడండి, ఎంత అద్భుతమైనటువంటిదో. ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేయుక రాజును అతని జనులను
గెలిచాను. గట్టిగా చాపట్లు. అది ఇలాగ చేతులు ఎత్తేవారు నీకు సపోర్ట్స్ ఉన్నారు. అది నువ్వు సద్వినియోగపరుచుకో. నీకు పూర్తిగా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, ఆదరణ కలుగుతుంది, జయాన్ని దేవుడు కలుగు చేస్తాడు. కనుక మోషేకి ఎలాగ హూరు అహరోనులు సపోర్ట్సో నీకు దేవుని బిడ్డలు సపోర్టుగా ఉన్నారో అది నువ్వు సద్వినియోగపరుచుకో. ఓకే, గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని స్తోత్రాలు. ఇలాగూ ఈ సపోర్ట్, ప్రేయర్ సపోర్ట్ ఇది కావాలి. సరే, మరొకటి వెళ్ళిపోదాం మనం నానా. మరొకటి చూడండి ఒకసారి, రెండవ రాజుల గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. ఇప్పుడు అందరికీ పరిచారకులకి మీకు అవసరమైనటువంటి విషయం ఇది. అదేనా? ఏలియా చేతుల మీద నీళ్లు పోసేటటువంటి 2వ రాజుల గ్రంథం 3:11. యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా వద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగాను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన, చూడండి ఇక్కడ చూడండి, ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, అది గట్టికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ చేతుల మీద నీళ్లు పోయడం అంటే పరిచర్య చేయడం. వినాలి. సేవకత్వంలో నువ్వు నిజమైన సేవకత్వాన్ని స్వీకరించాలంటే, సేవ చేయాలంటే దేవుడు ఏలియాతో చెప్పాడు, ఏలియా నీ తర్వాత ఫలానా వ్యక్తిని నేను ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాను కనుక నువ్వు వెళ్ళి ఆయన ప్రత్యేకపరచమన్నాడు. ఈయన వెళ్ళి ఆయన మీద వస్త్రం వేశాడు, ఎలీషా మీద. ఎలీషా పేదోడు కాదండోయ్. ఎన్ని అరకలు? 12 అరకలు. భూస్వామి ఆయన. తండ్రికి హెల్ప్ చేస్తూ ఉన్నాడు వ్యవసాయంలో. 12 అరకలండి. పేదోడు కాదు, శ్రీమంతుడు. దేవుడు పిలవగా అక్కడే అరకల్ని వాటిని విరగొట్టి ఎద్దులను వధించి గొప్ప విందు చేసి తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని ఏలియా ఎమ్మటి ప్రసంగాలు చేయటానికి కాదు, వినాలి, ఏలియా ఎమ్మటి పరిచర్య చేయటానికి వెళ్ళాడు ఎలీషా. ఎందుకు ఆయన గురువును ముంచిన కాదు, గురువును మించిన శిష్యుడు ఎందుకయ్యాడంటే తగ్గించుకొని పరిచర్య చేసినందుకు. ఒకవేళ మీకు వాక్యం వచ్చు, ప్రార్థన చేయొచ్చు, వరాలు మీరు ఉండొచ్చు, కానీ శిష్యులుగానే ఉండాలి. పరిచర్య చేయాలి. ఏలియా చేతుల మీద నీళ్లు పోసాడు అయ్యగారు అని పరిచర్య చేశాడు ఎలీషా. ఇక్కడ ఈ చేతులు పరిచర్య చేస్తున్న చేతులు. పరిచర్య అనేటటువంటిది అవసరము, ప్రతి ఒక్కరికి అవసరం. ఇప్పుడు శ్యాంబాబు వాళ్ళు మేము చేయమన్నాం, మేము ఎవరు చేయమన్నా 6 గంటలకు వచ్చేస్తాడు ఆయన. నాయకుల బాబు గారు అల్లుడు, కొడుకు కాదు అల్లుడు. ఎన్ని గంటలకు వచ్చేస్తాడు? 6 గంటలకు వచ్చేస్తాడు ఉదయమే. వచ్చేసేసి మొత్తం చర్చి అంత హాల్ అంతా సరిచేసి కుర్చీలు వేసేస్తాడు. టపా టపా టపా. చేయమన్నావా? ఆయనకు తెలుసు దైవాత్మ ద్వారా పరిచర్య వలన ఎంత దీవెన కలుగుతుందో, ఎంత జయం కలుగుతుందో, ఆదరణ కలుగుతుందో ఆయనకు తెలుసు. ఇప్పుడు చెప్పాం అయ్యగారు భక్సింగ్ గారి గురించి. అక్కడ ఎట్టుంటారో తెలుసా? మనమున్న చిన్న చిత్తక ఉద్యోగాలు, కలెక్టర్లు కూడా ఉంటారు, ఐపీఎస్లు, ఐఏఎస్, ఉన్నతమైన హోదాలు ఉన్న వాళ్ళందరూ కింద కూర్చుంటారు, మోకరిస్తారు. చర్చిలో లాట్రిన్స్, బాత్రూమ్లు అన్ని శుభ్రం చేస్తారు. వంతులు నేను వెళ్తానని ముందుకు వచ్చేస్తారు. ఆడి చేస్తాడే మనకెందుకు అని స్టైల్ లేదు వాళ్ళకి. వాళ్ళు ఎక్కడ స్టైల్గా ఉన్నా వాళ్ళ సూట్లు, వాళ్ళ బూట్లు, వాళ్ళ కార్లు, ₹1,00,00,000 విలువైన కార్లు ఎన్నున్నా
దేవుని దగ్గరికి వచ్చేలేకే వాటన్నిటి సున్నాగా చేసుకుంటారు. వాడు నేను ఏమి లేదు అన్నట్లుగా మోకరిస్తా. అందుకే వాళ్ళు దీవించబడుతున్నారు. నువ్వు ఏమి చేయవయ్యా, బయట ఏమో ఊడిగం చేస్తావు, మందిరం దగ్గరికి వచ్చావు స్టైల్, బైబిల్ స్టైల్ గట్ట తీసుకొని వస్తావు సూట్ కేసులాగా. ఏంది భక్తి? ఇది కాదు. నీ చేతులు పరిచర్య చేసే చేతులుగా ఉండాలి. అయ్యగారు అని నీడు పోస్తున్నాడు ఒక శ్రీమంతుడు కొడుకు. ఈ ఏలియా ఎటు తిరుగుతాడో ఎక్కడ ఉంటాడో, ఆయన హోదా ఏదో కూడా తెలియదు. ఈయన ఉన్నతుడు లౌకికంగా పరిచర్య చేస్తున్నాడు. నీ చేతులు పరిచర్య చేసిదియా? నీ చేతులు ఎప్పుడైనా చీపురు పట్టుకొని దేవుని మందిరం ఊడ్చిన చేతులేనా? నీ చేతులు కుర్చీలు వేసిన చేతులేనా? నీ చేతులు దైవ సంబంధమైనటువంటి ఉపకరణములు, పనిముట్లు, వస్తువులను శుద్ధి చేసినటువంటి చేతులేనా? ఎప్పుడన్నా ఈ చేతుల్ని దేవుని మందిరం కొరకు, పని కొరకు ఉపయోగించావా? అర్థం చేసుకోండి. ఎక్కడని చెప్పానుగా, మనం ఎక్కడైనా స్టైల్గా ఉండవచ్చు, ఎక్కడన్నా ఉండవచ్చు. దేవుని దగ్గరకు వచ్చేసరికి తగ్గించుకోవాలి. అప్పుడే నీవు హెచ్చించా. ఎక్కడ తగ్గాలంటారు చూసావు, ఇక్కడ తగ్గాలి. అది పాయింట్. ఎక్కడ తగ్గాలో అక్కడంటే ఇక్కడ తగ్గాలి. దేవుని మందిరంలో తగ్గాలి. ఇక్కడ పెద్దలు ఉంటారు, సేవకులు ఉంటారు, అక్కోళ్ళు ఉంటారు, అన్నోళ్ళు ఉంటారు. నీ ఆత్మీయ వయస్సును బట్టి వాళ్ళని గౌరవించాలి. తగ్గించుకోవాలి. నువ్వు ఈ వయసు కాదండోయ్, ఆత్మీయ వయస్సు. వాటిని బట్టి కొందరు వయసులో పెద్దోళ్ళు అయి ఉండొచ్చు, కానీ ఆత్మీయతలో పెద్దలు కారు. వాళ్ళు ఇంకా నలగాలి, వాళ్ళు ఇంకా ప్రార్థన చేయాలి, వాళ్ళు ఇంకా నేర్చుకోవాలి. ఆత్మీయతలో ఎదుగుతున్నటువంటి వారికి గౌరవ మర్యాదలు ఇవ్వాలి, పరిచర్య చేయాలి. వీటికి కూడా రేపు కౌంట్ ఉంది, లెక్క ఉంది, మార్కులు ఉంటాయి. ఎన్ని 5-6 సబ్జెక్టులు ఎట్లుంటాయో భక్తిలో కూడా పరిచర్య అనేది ఒక సబ్జెక్ట్. దానికి కూడా మార్కులు ఉంటాయి దేవుని దగ్గర. బడా నమ్మకమైన మంచి దాసుడా. ఇదండి పరిస్థితి. ఇలాగూ పరిచర్య. మనం అక్కడ ఎలీషా గారిని చూస్తుంటే పరిచర్య చేసిన వాళ్ళు ఏలియాకి అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో 7 పరిచారకులని చూస్తున్నాం. అక్కడ పేతురయ్య అంటాడు, అరే బాబు చూడండి, భోజనాల దగ్గర పేచీలు వస్తాయి అక్కడ. ఆ పాయింట్ శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాయలను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సడుగుసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా ఆత్మతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను అది ఇక్కడ ఏమంటాడు, దేంతో నిండుకోనంటాయి చెప్పండి. ఒకటి ఏంటి? ఇది వినండి మీరు, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనం ఈ ఆత్మ ఉంటే ఇక మనం పట్ట పగ్గాలు లేవంటారే, ఏం మాటను పక్కన ఇక్కడ ఏదన్నా ఒక డస్ట్, ఒక చిన్న కాగితం ముక్క పడ్డా కూడా దాన్ని పట్టించుకో. మందిరంలే ఇదేంటి డస్ట్ ఎంత తీసి పక్కనయ్యాం కొద్దిగా ఉంటే. ఒకటి దేంతో? నాన్న చిన్నగా. 2 ఏంటి? జ్ఞానముతోనూ నిండుకొని. తర్వాత ఇంకా వాళ్ళు క్లియరెన్స్ కొని ఉంటుంది, మంచి వాళ్ళని కొన్ని ఉంటాయి. మంచి పేరు పొందిన ఇంకా కొన్ని పాయింట్లు ఉంటాయి వాళ్ళ గురించి అనుభవాలు. తీయండి. వాళ్ళు ఎవరెవరో అక్కడే 6వ అధ్యాయంలోనే కింద పైన ఉంటాయి చూడండి. ఏమా అది కృప ఉంది, దేవుని బలం ఉంది. అక్కడ మీరు తర్వాత చూసుకోండి. కొన్ని అనుభవాలు ఉన్నాయి,
నాన్న వినండి, ఈ ప్రాముఖ్యమైన, ఎందుకంటే కొద్ది జ్ఞానంతో ఉంటే, విశ్వాసం ఉంటే, ఆత్మ ఉంటే నాకంటే గొప్పోడు లేరు అని రూట్లోకి మనం వెళ్తాం. ఆది సంఘం అది చెప్పటంలా, అయి ఉన్నంత మాత్రాన వీరుడు శూరుడు కాదరా బాబు అంటుంది సంఘం. అపోస్తుల దినాల్లో సంఘ నియమం. వీళ్ళని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు చెప్పండి? ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళని? ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? ప్రసంగం చేయటానిక? చదువునానది అక్కడ ఏముందో, భోజనాల గురించి చదువు, ఆహారం వడ్డించడం. ఆరాధ్యం తీయండి. అది ఆ పాయింట్ నేను క్యాచ్ చేయాలి మీరు. ఆహారము ఎందుకంటే వాళ్ళు ఆహారం పంచిపెట్టంటే వడ్డించడం. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తేవడం, సరుకులు తేవడం, కూరగాయలు తేవడం, సరుకులు తేవడం, వంట వండించడం, వండడం. అందరూ పంక్తులు తీర కూర్చున్నప్పుడు ఇస్త్రాకులు వేయడం, భోజనం వడ్డించడం, ఇది పరిచర్య. మళ్ళీ ఇస్త్రాకులు ఎత్తటం, అదంతా శుభ్రంగా క్లీన్ చేయడం. వీళ్ళు సామాన్యుల ఎలాంటి వాళ్ళు? ఆత్మ కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు, మంచి పేరు గలవారు, దేవుని కృప కలిగిన వారు కదా, విశ్వాసంలో కూడా బలవంతులు. ఇంత ఆధ్యాత్మిక పరంగా ఇంత ఉన్నతమైనటువంటి అనుభవాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇస్త్రాకులు ఎత్తుతున్నారు. అట్లుంది సంఘ నియమం ఆరంభంలో. ఏమండి, ఇప్పుడుందా అది? ఆ పద్ధతి ఉందా? ఆ పరిచర్య ఉందా? ఆ తగ్గింపు ఉందా? అయితే దేవుడు నాన్న ఇది కూడా మీకు చెప్పాలి. ఇస్త్రాకులు ఎత్తేవాళ్ళు, తీసేవాళ్ళు, వేసేవాళ్ళు, వండేవాళ్ళు, వడ్డించేవాళ్ళు అన్నట్లు కాకుండా గొప్ప దేవుడండి. దేవుడు అన్యాయస్తుడు కాడు. ఒక స్తెఫను గురించి చదువు. స్తెఫను గురించి చదువు. స్తెఫను ఏమైనాడు? కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య ఏమా మహత్కార్యములను. అర్థమైందా? ఇస్త్రాకులు తీసి ఎత్తేవాళ్ళలాగే దేవుడు చేయాల. ఏం చేశాడు దేవుడు? మహత్కార్యములను సూచిక మర్కిల్ చేస్తున్నాడండి. ఇస్త్రాకులు ఎత్తే ఆయన. నువ్వెందుకు ఇంకా మూలనే ఉన్నావంటే నీ బతుకులు ఎప్పుడో ఇస్త్రాకులు ఎత్తితేనేగా. తింటమే నీ పని. వడ్డించటం లేదు, ఇవ్వటం లేదు, సహాయం చేయటం లేదు, పరిచర్య చేయటం లేదు. ఇంకా నువ్వు తింటానే ఉంటావు తిండిపోతావులాగా. జీవితంలో ఒక ఆత్మీయుల స్టెప్ ఎక్కవు. ఆయన మాట్లాడుతుంటే శాస్త్రుడు, పరిచయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? ఆయనకి మాటలాడుటయందు స్తెఫను అగపరిచిన పరిచారకుడైన స్తెఫను అగపరిచిన జ్ఞానమును, అతనికి ప్రేరేపించిన ఆత్మను అది వారు ఎదిరింపలేక, మతోన్మాదులు ఎదిరించలేకపోయారు. ఒక పరిచారకుడు మాట్లాడుతుంటే అలాంటి అభిషేకం కలిగిన వాళ్ళు అండి. ఇస్త్రాకులు ఎత్తిన వాళ్ళు, భోజనాలు వడ్డించిన వాళ్ళు, పరిచర్య చేసిన వాళ్ళు. ఇక్కడ తగ్గించుకున్నారు. సమాజంలో దేవుడు వాళ్ళని పైకి హెచ్చించాడు వరాలతో. ఈయనట్టుంటే స్తెఫను ఫిలిప్ అయితే సమరయ పట్టణాన్నే కదిలించాడు. రోగులు బాగయ్యారు, దెయ్యాలు పట్టినోడు విడిపించబడ్డారు, కుటుంబాల ఐక్యత కలిగింది, అద్భుతం కలిగింది. అందుకు ఆ పట్టణములో సంతోషం కలిగింది. చాలామంది వీడు కూడా గారడి సీమోను కూడా బాప్తిసం పొందేశాడు. చాలామంది బాప్తిసం పొంది రక్షించబడి ఆ తర్వాత పేతురు, యోహోను రాగా వాళ్ళు ప్రార్థించగా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. అది నానా ఇలా ఉంది. చేతులు పరిచర్య చేసే చేతులు కూడా ఉండాలి. ఇది అవసరం. ముఖ్యంగా యవ్వన బిడ్డలు మీకు ఇచ్చాడు. మీ వయసులో దేవుని ఎరగని వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ వయసులో రక్షణ పొందుకోని వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు మీకు ఆ ఛాయిస్ ఇచ్చాడు. దాన్ని మీరు సద్వినియోగపరుచుకోండి.
పరిచర్య చేయండి, తగ్గించుకోండి. బాత్రూంలు కడగండి శుభ్రంగా, మందిరాన్ని శుభ్రం చేయండి, కుర్చీలు వేయండి, చర్చి ఎదురుగున్నటువంటి ప్లేస్ అంతా శుభ్రం చేయండి, అంత నీట్గా ఉంచండి. ఇక్కడ నడువు ఉంచండి. రేపు గొప్ప ఆఫీసులను చేసి ఇట్లా టీవీగా నిలబడేట్లుగా దేవుడు చేస్తాడు. గట్టిగా చప్పట్లు పడదాం. అది అంతేగాని ఇక్కడ ఇట్రాగాకండి, రేపు ఎట్ట అయిపోతావు. ఇవన్నీ నేర్చుకోండి సూత్రాలు. అందరం ఇక్కడ తగ్గించుకోవాలి. ఈ చేతులతో పరిచర్య చేయాలి. అమ్మంటది, నేను నాకేంటంటే అట్లా అలవాటు, ఎవరైనా రాగాలెట్టి ఇట్లా అయితే టక్మంటాడు, కుర్చీ తీసేస్తే కూర్చోండి బ్రదర్ అని. నీకేం పిచ్చి పెట్టిందా, నువ్వేంది నీ వయసు, నువ్వు కుర్చీలేటువంటి చిన్నపిల్లక, అట్లా నాకు అలవాటు అయిపోయింది. కొంత పరిచయం చేసేవాళ్ళు ఉన్నారు, చేస్తారు, ఎంత వయసు అయినా చేస్తారు, దేవుని దగ్గర ఎంతైనా తగ్గించుకుంటారు. కనుక మరి ప్రార్థన చేసే చేతులు, ప్రార్థనకు సహకరించే చేతులుగా, మరొకటి పరిచర్య చేసే చేతులుగా, ఎలీషా చేతులుగా, 7 పరిచారకుల చేతులుగా మన చేతులు మనం సిద్ధపరుచుకోవాలి. ఇది కావాలి ఇంకంతే అందరికీ, సిస్టర్స్కి, బ్రదర్స్కి, ముఖ్యంగా యూత్కి. ఇది మీరు చేయండి, గొప్ప ఆధిక్యతను సంపాదించుకుంటారు. నేను ముగిస్తున్నాను, ఎందుకంటే తర్వాత మన సంస్కార ఆరాధన ఉంది. దీన్ని నిండా ఉన్నాయి చెప్పాలంటే ఇంకొక 10 గంటలు చెప్పవచ్చు. అంటే దేవుడిచ్చిన భాగ్యం అది. కనుక నేను చెప్తున్నా మీ అందరికీ, బోధకులు కూడా నేర్చుకోండి. అంటే నా దగ్గర కాదు, దేవుడు నాలో నుండి ఒక స్పీకర్గా బాకాగా వాడుకుంటున్నప్పుడు మీరు విని నేర్చుకోండి. ఎందుకు ఈ సంగతి చెప్తున్నానంటే, నేను చాలా పర్యాయాలు చెప్పాను. నేను కావాలని బక్సింగయ్య గారిని కానీ, పెంతకొస్తుల పిఎం సామేలయ్య గారు ఉండేవాడు, పిఎల్ పరంజ్యోతయ్య గారు ఉండేవారు, ఇలాంటి పెద్ద పెద్దోళ్ళు ఉండేవాళ్ళు. అక్కడికి వెళ్ళి దూరంగా ఉండి వాళ్ళని చూసి వాళ్ళ వాక్యాన్ని వింటూ ఉండేవాడిని, రాసుకునేవాడిని. నేను చేసే చాలా ప్రసంగాలు వాళ్ళ దగ్గర విననటువంటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అవి అమూల్యమైనవి, వాళ్ళ ఆత్మతో బోధించారు. ఆ ఆత్మ బోధను నేను ఇక్కడ దాచుకున్నా, పుస్తకాల్లో రాసుకున్నాను. కనుకనే నేను పెద్దల బోధ ఆ రోజు విన్నాను కనుకనే ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నాను. అది ఒట్టి తాలింపులు లాగా ఉండవయి, లోతుగా వెళతాయి, రుచిగా ఉంటాయి, ఉజ్జీవంగా ఉంటాయి, ఆనందాన్ని కలుగా చేస్తాయి. ఇప్పుడు అందరికీ వాక్య జ్ఞానం తెలుసండి. వాళ్ళు అంటున్నారు, ఏంటి వాళ్ళు ట్రాక్ తప్పారే, రూట్లో లేరే, ప్రసంగం తీసుకున్నారు కానీ రూట్ లేదు. చూడండి, ఒక సామాన్యుడు చెబుతున్నాడు ఆ ప్రసంగానికి, అక్కడ జడ్జిమెంట్ ఇస్తున్నాడు. అంటే వాళ్ళకి అందరికీ వాక్య జ్ఞానం ఉంది. కాబట్టి మనం ఎంత చెప్పేవాళ్ళం, ఎంత జ్ఞానవంతులమై అభిషేకం కలిగిన వారమై ఉండాలో మీరు అర్థం చేసుకోండి. మనము తగ్గించుకొని పెద్దల బోధ విన్నప్పుడు మన బోధ ఇతరులు వింటారు. అది వింటారు. నేను నిన్నే పెట్టారు 2 చింతల ప్రసంగం, నిన్నే పెట్టారు. వరకు అట్లా చూసేలేకే 170 మంది చూశారు. అంటే ఆత్మావేశంతో దేవుడు మాట్లాడి చేయి ప్రజలకు రుచికరంగా ఉంటాయి, ఉజ్జీవకరంగా ఉంటాయి, ఆదరణకరంగా ఉంటాయి. చెప్పచ్చు, కేకలు వేసి చెప్పడం గొప్ప కాదు, స్మూత్గా చెప్పడం కూడా ఉన్నతమైంది కాదు. కానీ ఆత్మతో చెప్పాలంటే ఆలకించాలి, ప్రార్థన చేసుకోవాలి, పవిత్రంగా ఉండాలి, తగ్గించుకోవాలి, పరిచర్య చేయాలి, చేతులు ఎత్తాలి. ఈ అనుభవాలు ఉన్నప్పుడు నువ్వు నిలబడితే దేవుడు మాట్లాడతాడు. స్తోత్ర హల్లెలూయా. కనుక తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే కార్యక్రమాలు ఉన్నాయి కనుక కొద్దిగా పాపం కొంతమందికి ఇంకా వడ్డిస్తారని చూస్తున్నారు. ఈసారి ఫుల్గా వడ్డిద్దాంలే. తల్ల వంచండి, హృదయాలు తెరవండి, ప్రార్థన చేయండి. అందరూ కూడా 1 నిమిషం ప్రార్థన చేయండి. అసలు నువ్వు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నావా? చేతులు ఎత్తినా ఎత్తకపోయినా నీ ఆరోగ్యాన్ని బట్టి, వయసుని బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ముందు అది కావాలి. ఎలాగ ప్రార్థన చేస్తున్నావు? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ఎలాగుండి ప్రార్థన చేస్తున్నావు? ప్రార్థన ఎడల ఆసక్తి ఉందా? ఆ ప్రార్థన విశ్వాసంతో కూడిందా? దేవుడు తప్పక నా ప్రార్థన వింటాడనే నమ్మిక నీకుందా లేదా? నీకు నీవే పరిశీలన చేసు. హృదయం తెరవండి, అందరు హృదయాలు తెరవండి. తల్లి గర్భమున మొదలుకొని
నన్నాదుకున్నది నీవే కదా. తల్లి గర్భమున మొదలుకొని నన్నాదుకున్నది నీవే కదా. సహాయకులెవరు లేరిలలో నీవేల దూరమునున్నావు. సహాయకులెవరు లేరిలలో నీవేల దూరమునున్నావు. నీవేల దూరమునున్నావు. దీన దయాళుడ దేవా, నీవే దాసుని ప్రార్థన వినుమా. దీన దయాళుడ దేవా, దేవా యేసయ్యా, నీ దీన ప్రార్థన దేవా యేసయ్యా, దీన దయాళుడ దేవా, నీ దాసుని ప్రార్థన వినుమా. అడుగుడి నీకియబడు వెదకండి నీకు దొరుకును. అడుగుడి నీకియబడు వెదకండి నీకు దొరుకును. ప్రతివాడు అడిగి పొందునని అభయము నీచిన యేసయ్యా. ప్రతివాడు అడిగి పొందునని అభయము నీచిన యేసయ్యా. అభయము నీచిన యేసయ్యా. దీన దయాళుడ దేవా, నీ దాసుని ప్రార్థన వినుమా. దేవా యేసయ్యా, నీ దీన ప్రార్థన వినుమయ్యా. దేవా యేసయ్యా, నీ దీన ప్రార్థన వినుమయ్యా. దీన దయాళుడ దేవా, నీ దాసుని ప్రార్థన వినుమా. అలాగూ ప్రార్థనా పూర్వకండి ప్రార్థించుకుందాం. దైవ సేవకులు బెంజమిన్ గట్టిగా పరిశుద్ధులకు వారి నోరు తీపి చేయడం నా జీవితానికే ఆనందదాయకమని, నీ నామాన్ని ప్రేమించి మమ్మల్ని గౌరవించి మా మధ్యకు వచ్చారయ్యా. అటు మీ దాసులకి ఆరోగ్యం, ప్రార్థన బలం, తన సేవలో నీ సహకారం, వారి బిడ్డలు నాయన కోడళ్ళు, మనవ సంతతి వారందరికీ మీ ఆశీర్వాదాలు ఇవ్వండి, బలపరచయ్య. ఈ దినాన మా అందరితో చేతులెత్తుట అనే విషయంలో ప్రార్థన, పరిచర్య, నాయన ఒకరికొకరు ప్రార్థన సహకారం, ఈ 3 సంగతులు మాకు బయలుపరిచారు. ఆ రీతిగా అసలు మేము ప్రార్థన చేస్తున్నామా, ఇతరుల ప్రార్థన సహకారాన్ని కోరుతున్నామా, ఇవన్నీ మేము ఆలోచించి ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ ఒకరికొకరు సహకారంగా ఉంటూ వ్యక్తిగత ప్రార్థనలో శక్తివంతులమై ముందుకు సాగడానికి సహాయం చేయండి. అలాగే ఎలీషా, అలాగే 7 పరిచారకులు వలె అయ్యా పరిచర్య చేసే హస్తాలుగా మలచండి అయ్యా. ముఖ్యంగా యవన బిడ్డలు వారి స్టైలు, వారి నాజుకు తీసి అవతల పడేసి నా దేవుని దగ్గర నేను పూర్తిగా తగ్గించుకోవాలి, నా ప్రభువే శిష్యుల
పాదాలు కడిగాడు తన చేతులతో కాళ్ళు కడిగాడు దేవుడు నరుడు కాళ్ళు. నేనే పాటివాడని మా యవన కుమారులు తాము తగ్గించుకొని ఆలయానికి పరిచర్య చేయటం, శుద్ధి చేయటం, కుర్చీలు వేయడం, ఇవన్నీ చేయటానికి మంచి మనసును మీరు దయచేయండి అయ్యా. ఎందుకంటే మీ దగ్గర తగ్గించుకుంటేనే వాళ్ళ జీవితాల్లో వారు హెచ్చించబడతారు. వాస్తవాన్ని ఎరగాలి. ఎవ్వరు సోమరులుగా, నిష్ప్రయోజకులుగా, డాంబికం హెచ్చింపు కలిగే వారు ఉండకూడదు. తగ్గించుకోవాలి. ఆ మనసును మీరు దయచేయండి. దేవానికి స్తోత్రాలు. విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో నూరంతలుగా ఫలించడానికి సహాయం చేసి, కూడి వచ్చినటువంటి నీ బిడ్డలు, కుమారులు, కుమార్తెలు, వారి కుటుంబాలు సమస్తాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. తర్వాత సండే క్లాస్ పరిచయం దీవెనకరంగా చేయండి. ఆ తర్వాత యవనస్తుల నాయన సమావేశం ఉంది, నాయన మంచిగా జరిగించండి అయ్యా. మా బ్రాంచీలన్నీ దీవించయ్యా. మాతో కూడా మేము కలిసి పనిచేస్తుండగా సేవకురాలను, ప్రవక్తనీయులను, సువార్థికులను, గాయకులను, సంగీత పరిచయను దీవించండి ప్రభు. ఈవేళ నుంచి నాయన స్వర్ణభారత నగర్లో నాయన కొన్నటువంటి ఆ ఇంట్లో ఆరాధన ఆరంభమైంది. అలాగే పోయిన ఆదివారం నుండి అయ్యా మీ దాసులు రాజా గారు నాయన అపార్ట్మెంట్లో అక్కడ ఆరాధన ఆ మనుషులతో ఆరంభించారు. ఇవన్నీ కూడా మీరు అభివృద్ధి పరచండి, బలపరచండి. నలుమూలలు ఈ పరిచయం వ్యాప్తి చేయండి. ఈవేళ ప్రపంచంలో అనేక దేశాలు, సంఘాల సహవాసాల్లో ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. ప్రతి సేవకుని, భక్తుని మీరు దీవించయ్యా, బలపరచండి తండ్రి దేవా. యెరూషలేమును మీరు దీవించయ్యా. మా దేశాన్ని పాలకులను దీవించండి, మా రాష్ట్రాన్ని పాలకులను దీవించండి, మా గుంటూరు జిల్లాని పాలకులను దీవించండి అయ్యా నాయన. మా గుంటూరు నగరాన్ని, అలాగే నాయన మా ఆనందపేటను, నాయన పెండ్యాల వీరెడ్డిని, మా యొక్క సంఘాన్ని, మందిరాన్ని మీరు ఆశీర్వదించయ్యా. అయ్యా ఎలక్షన్లు త్వరగా రాబోతున్నాయి తండ్రి. పాలకులు నా తండ్రి మతోన్మాదులై, మత పిచ్చి కలిగిన వారై ఉండకూడదు నాయన. ప్రభువా, ఈ మత ఘర్షణలు అధికమైపోయినాయి అయ్యా. మేమే మా దేశంలో కులమని, మతమని మేము కొట్టుకుంటుండగా శత్రు రాజ్యాలకు అలుసై వారు మా మీద దాడి చేయొచ్చేమన్న ఆ బుద్ధి జ్ఞానాన్ని పుట్టించండి అయ్యా. అయ్యా ఆ ప్రతిజ్ఞలో కూడా భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులను ఉందయ్యా. ఆ భావన అందరిలో కలిగి చేయి. కుల గజ్జి, మత గజ్జిని తీసివేయ్యా. సమానత్వాన్ని ఇవ్వండి అయ్యా. ముఖ్యంగా మీ సేవకులను, మందిరాలను కాలుస్తున్నారు, హింసిస్తున్నారు అయ్యా. పంజాబ్లో అయితే ఒక సేవకునే చంపేశారు. ఇలా జరుగుతున్నాయి అయ్యా. నేను మీ భక్తులంగా శ్రమ పడుతున్న వారి కొరకు ప్రార్థన చేయాలి కనుక మేము చేస్తున్నాం. మా దేశానికి ఐక్యత, శాంతి, సమాధానం, మాకు మంచి పాలకులను మీరు ప్రసాదించండి. ఏ ఫీలింగ్స్ ఉండకూడదు. మేమందరం ఒకటే, అందరి రక్తం ఒకటేనేటువంటి భావన తీసుకురాయ్యా. సహాయం చేయండి. మాకు ఇచ్చిన పరిచయను అభివృద్ధిపరిచి, మీ బిడ్డలు ప్రేమించి అర్పించిన కానుకలు, కృతజ్ఞత అర్పణలు, దశమ భాగాలు, గుప్పిళ్ళు ధాన్యాన్ని మీరు ఆశీర్వదించయ్యా. ఆ పిల్లలకు సమృద్ధిని దయచేయ అయ్యా. మీ సేవలు వాడబట్టడానికి సహాయం చేయి. వాళ్ళ హృదయాలు నీ సన్నిధిలో కానుక అర్పించడానికి సహాయం చేయను. ఏదైనా మీ శరీరంలో, రక్తంలో పాలిగా వాస్తులయ్యాం, అవిధేయత ఉంటే మన్నించయ్యా. మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని సరిచేయ్యా. నీకు మహిమకరంగా నిలబెట్టుకోమని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడయుండునుగాక.